మీరు బ్యాంక్ లో ఎఫ్డి చేస్తున్నారా? అయితే మీరు చేసే పెద్ద తప్పేంటో ఈ క్యాలిక్యులేషన్ చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు కేవలం మంత్లీ 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఎస్ఐపి లో 72 lakhs అవుతుంది అండ్ ఎఫ్డి లో కేవలం 5 lakhs మాత్రమే అవుతుంది. అదే మీరు మంత్లీ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఎస్ఐపి లో 1 crore 40 lakhs అవుతుంది అండ్ ఎఫ్డి లో కేవలం 10 lakhs మాత్రమే అవుతుంది. ఒకవేళ మీరు మంత్లీ 2000 ఇన్వెస్ట్ చేస్తే ఎస్ఐపి లో 2 crore 90 lakhs అవుతుంది అండ్ ఎఫ్డి లో కేవలం 21 lakhs మాత్రమే అవుతుంది. ఇక మంత్లీ 5000 ఇన్వెస్ట్ చేస్తే ఎస్ఐపి లో 7 crore 20 lakhs అవుతుంది అండ్ ఎఫ్డి లో కేవలం 52 lakhs మాత్రమే అవుతుంది. అదే మీరు మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు, దట్స్ ఇట్, ఎస్ఐపి లో ఏకంగా 14 crore దాటిపోతుంది అండ్ ఎఫ్డి లో కేవలం 1 crore మాత్రమే అవుతుంది. ఈ టేబుల్ లోని కంటెంట్ 30 years కి 20% రిటర్న్ తో క్యాలిక్యులేట్ చేయబడింది. చూసారుగా డిఫరెన్స్? ఎఫ్డి మీకు సేఫ్టీ ఇస్తుందేమో కానీ లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేయలేదు. ఎస్ఐపి లో ఉండే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మాత్రమే మిమ్మల్ని కరోడ్పతి చేస్తుంది. ఇంకా మీరు ఎఫ్డి లోనే ఇన్వెస్ట్ చేస్తారా లేదంటే ఎస్ఐపి స్టార్ట్ చేస్తారా? మీకు మీ గోల్స్ తగ్గట్టుగా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కావాలంటే వెంటనే ఇన్వెస్ట్ అని కామెంట్ చేయండి. కంప్లీట్ క్యాలిక్యులేషన్ నేనే మీకు డిఎం చేస్తా. ఈ మైండ్ బ్లోయింగ్ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా పేజ్ ని ఫాలో చేయండి. సీ నెక్స్ట్ వీడియో.